రవి తన కారును పాత వీధిలో ఆపాడు. ముందు కనిపించిన ఇల్లు చూసి అతని గుండె వణుకు మొదలుపెట్టింది. ఇది అతని తాతగారి పాత ఇల్లు, 20 సంవత్సరాలుగా ఎవరూ నివసించని, చీకటిలో మునిగిన భవనం. అబ్బో! ఇంత భయంకరంగా ఎలా అయిపోయింది అని అతను అనుకున్నాడు. ఇల్లు 3 అంతస్తులు. పాత ఇటుకలతో కట్టబడింది. కిటికీలన్నీ వక్రంగా వేలాడుతూ, గాజులు పగిలిపోయిన స్థితిలో ఉన్నాయి. ముందు తలుపు నల్లటి రంగులో మారిపోయింది. చుట్టూ పెరిగిన కలుపు మొక్కలు ఇంటిని పూర్తిగా చుట్టేసుకున్నాయి. రవికి గుర్తుకొచ్చింది తాతగారు చివరిసారిగా అతనితో మాట్లాడినప్పుడు చెప్పిన మాటలు. రవి, ఈ ఇంట్లో కొన్ని రహస్యాలు ఉన్నాయి. నేను చనిపోయిన తర్వాత మాత్రమే వాటిని తెలుసుకోవాలి. మరియు ఎప్పుడూ రాత్రి సమయంలో లోపలికి వెళ్ళవద్దు. కానీ ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. రవికి వేరే మార్గం లేదు. అతను ఇక్కడే బస చేయాలి. ఇంటిని అమ్మేయడానికి ముందు దాని స్థితిని చూడాలి. అతను కారు నుండి దిగి, చేతిలో టార్చ్ పట్టుకుని ఇంటివైపు నడిచాడు. అడుగులు వేసిన ప్రతిసారీ పాత చెక్క బోర్డులు కిరకిరా శబ్దం చేస్తున్నాయి. ముందు తలుపు దగ్గరకు వచ్చినప్పుడు అతని చేతుల్లో వణుకు మొదలయింది. ఇక్కడ ఏదో వాసన వస్తోంది. పాత పుస్తకాలు, తడిమి మరియు మరేదో అర్థం కాని దుర్వాసన. అతను తలుపు గుండాను తిప్పాడు. అదృష్టవశాత్తు తలుపు తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టిన వెంటనే రవికి ఒక విచిత్రమైన అనుభవం చుట్టేసుకుంది. గాలి చల్లగా మరియు నిశ్చలంగా ఉంది. టార్చ్ వెలుగులో కనిపించిన దృశ్యం అతనిని భయపెట్టింది. గదిలో పాత ఫర్నిచర్ దుమ్ముతో కప్పబడి ఉంది. గోడలపై పాత చిత్రాలు వేలాడుతున్నాయి. కానీ వింత విషయం ఏమిటంటే, ఆ చిత్రాలలోని వ్యక్తుల కళ్ళు అతన్ని అనుసరిస్తున్నట్లుగా అనిపించింది. అతను మంచం వైపు నడిచాడు. అక్కడ ఒక పాత డైరీ పడి ఉంది. దానిని తీసుకుని తెరిచాడు. తాతగారి చేతిరాతతో వ్రాయబడిన పేజీలు అందులో ఉన్నాయి. డైరీ ఎంట్రీ: జనవరి 15, 1985. ఈ రోజు మళ్లీ వింటున్నాను. రాత్రి సమయంలో మెట్లపై అడుగుల శబ్దాలు. కానీ ఇంట్లో నేను ఒక్కడినే ఉన్నాను. మీనా చనిపోయి ఇప్పుడు 3 నెలలు అవుతున్నాయి. డైరీ ఎంట్రీ: జనవరి 20, 1985. నిన్న రాత్రి చూశాను. 2వ అంతస్తులో ఎవరో నడుస్తున్నారు. వెల్లకితో పాటు పిల్లల నవ్వుల శబ్దాలు కూడా వింటున్నాను. కానీ మా పిల్లలు చనిపోయి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. రవి యొక్క గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతను డైరీని మూసేయాలని అనుకున్నాడు. కానీ చివరి ఎంట్రీ అతని దృష్టిని ఆకర్షించింది. డైరీ ఎంట్రీ: ఫిబ్రవరి 2, 1985. వారు నన్ను పిలుస్తున్నారు, మీనా మరియు పిల్లలు. వారు నన్ను తమతో రమ్మని అంటున్నారు. నేను వెళ్ళాలా? రవి వస్తే అతనికి చెప్పండి. ఈ ఇంట్లో కొన్ని వస్తువులు జీవంతో ఉన్నాయి. వాటిని నిద్రలేపవద్దు. అకస్మాత్తుగా రవికి మెట్లపై అడుగుల శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. అతను టార్చ్ను పైకి వైపు చూపించాడు. మెట్ల మధ్యలో ఏదో నీడ కదులుతున్నట్లుగా కనిపించింది. రవిలో కొంత ధైర్యం వచ్చింది. ఎవరైనా ఉంటే బయటకు రండి, అతను గట్టిగా అరిచాడు. శబ్దం ఆగిపోయింది. కానీ ఇప్పుడు పైనుండి మరొక శబ్దం వచ్చింది, ఎవరో విలపిస్తున్నట్లుగా. అమ్మా, పాపా ఎక్కడ ఉన్నారు? ఒక పిల్లవాడి స్వరం వినిపించింది. రవి యొక్క వెన్నెముక మంచుల్లా అయిపోయింది. తాతగారి డైరీ ప్రకారం పిల్లలు 20 సంవత్సరాల క్రితమే చనిపోయారు. అయినా అతను మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. ప్రతి అడుగు వేసినప్పుడు చెక్క మెట్లు అరుస్తున్న శబ్దం చేస్తున్నాయి. అతని టార్చ్ వెలుగు గోడలపై విచిత్రమైన నీడలను సృష్టిస్తోంది. 2వ అంతస్తు చేరుకున్నప్పుడు అతనికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. హాలులో పాత బొమ్మలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కాని వాటిలో కొన్ని కదులుతున్నట్లుగా అనిపించింది. అకస్మాత్తుగా ఒక గది నుండి వెలుగు వెలుగుతున్నట్లుగా కనిపించింది. రవి ఆ వైపు నడిచాడు. గదిలోకి అడుగుపెట్టిన వెంటనే అతనికి వింత దృశ్యం కనిపించింది. ఒక స్త్రీ మంచం మీద కూర్చుని ఏదో కుట్టుపని చేస్తూ ఉంది. ఆమె వైపు తిరిగి లేదు. కానీ అతనికి ఆమె ఉనికి గురించి తెలిసింది. మీనా? అతను వణుకుతున్న స్వరంతో అడిగాడు. స్త్రీ నెమ్మదిగా తిరిగింది.
అతని టార్చ్ వెలుగులో కనిపించిన ముఖం చూసి రవి అరిచాడు. ఆమె ముఖం కుళ్ళిపోయి కళ్ళు లేని రంధ్రాలతో ఉంది. రవి, చాలా రోజుల తర్వాత వచ్చావు అని ఆమె భయంకరమైన స్వరంతో అంది. మేము నీకోసం ఎదురు చూస్తున్నాము. రవి వెనక్కి తిరిగి పరిగెత్తాలని అనుకున్నాడు, కాని అతని కాళ్ళు కదలడం లేదు. భయం అతన్ని పూర్తిగా స్తంభింపజేసింది. భయపడవద్దు రవి, మీనా అంది. మేము కేవలం కుటుంబం కాబట్టి. నీ తాతగారు కూడా ఇక్కడే ఉన్నాడు. అకస్మాత్తుగా గదిలో మరిన్ని శబ్దాలు వినిపించడం మొదలుపెట్టాయి. పిల్లల నవ్వులు, అడుగుల శబ్దాలు మరియు ఎవరో గొణుగుతున్న స్వరాలు. రవి అన్న వచ్చాడు. ఒక పిల్లవాడి ఆనందకరమైన స్వరం వినిపించింది. మేము అతనితో ఆట ఆడుకుందాం, మరొక పిల్లవాడు అన్నాడు. హాలులో చిన్న అడుగుల శబ్దాలు వినిపించాయి. రవి టార్చ్ను హాలు వైపు చూపించాడు. అక్కడ 2 చిన్న నీడలు కనిపించాయి. పిల్లల ఆకారంలో ఉన్నాయి, కానీ వాటిలో వింత విషయం ఏమిటంటే వారి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. మేము చాలా ఒంటరిగా ఉన్నాము రవి అన్నా, ఒక పిల్లవాడు అన్నాడు. మీరు మాతో ఇక్కడే ఉండిపోతారా? రవికి పూర్తిగా భయం చుట్టేసుకుంది. అతను మెట్ల వైపు పరిగెత్తాలని అనుకున్నాడు, కానీ అకస్మాత్తుగా మెట్ల దగ్గర ఒక పొడవైన నీడ కనిపించింది. రవి, నా అబ్బాయి, ఒక వృద్ధుని స్వరం వినిపించింది. ఇంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నావు? అది తాతగారి స్వరం. కాని అతను 5 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. తాతగారు? రవి వణుకుతున్న స్వరంతో అడిగాడు. మెట్ల మీద నుండి ఒక వృద్ధుడు నెమ్మదిగా దిగుతున్నట్లుగా కనిపించాడు. కాని రవి టార్చ్ వెలుగులో చూసినప్పుడు అతని హృదయం ఆగిపోయినట్లుగా అనిపించింది. తాతగారి ముఖం పూర్తిగా తెల్లగా, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతని చేతుల్లో రక్తపు మచ్చలు కనిపిస్తున్నాయి. రవి, నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు? తాతగారు అడిగాడు. నేను చెప్పలేదా రాత్రి సమయంలో ఇక్కడికి రావద్దని? నేను ఈ ఇంటిని అమ్మాలని వచ్చాను, రవి బలహీనమైన స్వరంతో అన్నాడు. తాతగారు భయంకరంగా నవ్వాడు. అమ్మేయడానికా? ఈ ఇంటిని ఎవరూ అమ్మలేరు రవి. ఎందుకంటే ఈ ఇంట్లో నివసించిన ప్రతి వ్యక్తి ఇక్కడే ఉండిపోవాలి. అకస్మాత్తుగా రవికి 3వ అంతస్తు నుండి వేరే శబ్దాలు వినిపించాయి. ఎవరో అరుస్తున్న శబ్దాలు, రోదన శబ్దాలు. 3వ అంతస్తులో ఏముంది? రవి అడిగాడు. తాతగారి ముఖంలో మరింత భయంకరమైన వ్యక్తీకరణ వచ్చింది. అది అక్కడ అసలు రహస్యం ఉంది. మేము అందరం ఎందుకు ఇక్కడ చిక్కుకుపోయాము అనే రహస్యం. రవి 3వ అంతస్తుకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను తాతగారిని దాటి మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. తాతగారు అతన్ని ఆపలేదు, కానీ భయంకరంగా నవ్వుతూ ఉండిపోయాడు. 3వ అంతస్తు చేరుకున్నప్పుడు రవికి ఒక అపరిచితమైన దృశ్యం కనిపించింది. అక్కడ ఒక పెద్ద గది ఉంది. దాని మధ్యలో ఒక పాత బావి ఉంది. బావి చుట్టూ విచిత్రమైన చిహ్నాలు గీయబడి ఉన్నాయి. బావి నుండి ఒక వాసన వస్తోంది, మరణం మరియు కుళ్ళిన దుర్వాసన. అతను బావి దగ్గరకు వెళ్లి దాని లోపలికి చూశాడు. టార్చ్ వెలుగులో అతనికి కనిపించిన దృశ్యం అతని జీవితంలో మరువలేని భయం కలిగించింది. బావిలో డజన్ల కొద్దీ మృతదేహాలు పేరుకుపోయి ఉన్నాయి. కొన్ని పాతవి, కొన్ని కొత్తవి. అందులో తాతగారి దేహం కూడా కనిపించింది. ఇప్పుడు నీకు అర్థమైందా? వెనక నుండి మీనా యొక్క స్వరం వినిపించింది. రవి వెనక్కి తిరిగాడు. అక్కడ మీనా, 2 పిల్లలు మరియు తాతగారు నిలబడి ఉన్నారు. అందరి ముఖాల్లో కుళ్ళిన మచ్చలు మరియు లేని కళ్ళు కనిపిస్తున్నాయి. ఈ ఇల్లు వాస్తవానికి ఒక శాపగ్రస్తమైన ప్రదేశం, తాతగారు వివరించాడు. 100ల సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కర్మ జరిగింది. ఆ సమయంలో అనేక మంది చనిపోయారు. వారి ఆత్మలు ఈ ప్రదేశంలో చిక్కుకుపోయాయి. కానీ అది మాత్రమే కాదు, మీనా చెప్పింది. ఈ ఇంట్లో నివసించిన ప్రతి వ్యక్తి చివరికి ఆ బావిలో పడిపోవాలి. అది ఈ ఇంటి నియమం. మేము కూడా మా జీవితకాలంలో అలాగే చేశాము, ఒక పిల్లవాడు అన్నాడు. మొదట తల్లిదండ్రులను, తర్వాత మేము కూడా. రవికి ఇప్పుడు అర్థమైంది. ఈ ఇంట్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి చివరికి ఆ బావిలో పడిపోవాలి. వారి ఆత్మలు ఇక్కడే చిక్కుకుపోతాయి. కాబట్టి ఇప్పుడు నీ వంతు వచ్చింది రవి, తాతగారు అన్నాడు.
మేము అంతా కుటుంబంగా ఇక్కడే ఉండిపోతాం. రవి బావి వైపు నుండి వెనుకకు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. లేదు, నేను ఇక్కడ చనిపోను. అతను మెట్ల వైపు పరిగెత్తాడు. కానీ అకస్మాత్తుగా అతని కాళ్ళు జారిపోయాయి. అతను మెట్లపై దొర్లుతూ కిందికి పడిపోయాడు. దెబ్బతిన్న శరీరంతో అతను లేచి తలుపు వైపు పరుగెత్తాడు. కానీ తలుపు తెరుచుకోవడం లేదు. అతను ఎంతగానో ప్రయత్నించినా అది తెరుచుకోవడం లేదు. ఇక్కడ నుండి వెళ్ళిపోలేవు రవి, మీనా యొక్క స్వరం వెనుక నుండి వినిపించింది. ఈ ఇంట్లోకి వచ్చిన వారు ఎప్పుడూ బయటకు వెళ్ళలేరు. రవి కిటికీ వైపు పరుగెత్తాడు. అతను దానిని తెరవాలని ప్రయత్నించాడు. కానీ అది కూడా తెరుచుకోవడం లేదు. అకస్మాత్తుగా గది అంతా చీకటిమయం అయిపోయింది. అతని టార్చ్ పనిచేయడం ఆగిపోయింది. చీకటిలో అతనికి చుట్టూ అనేక స్వరాలు వినిపించాయి. మేము నీకోసం వేచి ఉన్నాము, ఇక్కడే ఉండిపో, కుటుంబంలో చేరిపో. రవి అరిచాడు, నేను ఇక్కడ ఉండను, ఎలాగైనా బయటకు వెళ్తాను. అకస్మాత్తుగా రవికి తాతగారి డైరీలోని ఒక వాక్యం గుర్తుకొచ్చింది. జీవంతో ఉన్న వస్తువులను నిద్రలేపవద్దు. అతనికి అర్థమైంది, ఈ ఇల్లు మరియు దాని నివాసులు నిజానికి నిద్రలో ఉన్నారు. వారిని మేల్కొలిపితే అవి శాంతించవచ్చు. అతను 3వ అంతస్తుకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చీకటిలో చేతిని గోడకు ఆనించుకుని మెట్లు ఎక్కాడు. 3వ అంతస్తు చేరుకున్నాడు. బావి దగ్గరకు వెళ్లి అతను గట్టిగా అరిచాడు, మీరందరూ చనిపోయారు. మీ సమయం ముగిసింది. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అకస్మాత్తుగా ఒక భయంకరమైన అరుపు ఇంటి మొత్తం వినిపించింది. గోడలు వణుకుతున్నాయి, కిటికీలు పగిలిపోతున్నాయి. రవి అని మీనా అరిచింది. నువ్వు ఏం చేస్తున్నావు? నేను మిమ్మల్ని విముక్తి చేస్తున్నాను, రవి అరిచాడు. మీరు ఇక్కడ బంధింపబడి ఉండకూడదు. గది మరింత వణుకుతోంది. బావి నుండి ఒక ప్రకాశవంతమైన వెలుగు బయటకు వచ్చింది. బావి నుండి వచ్చిన వెలుగులో రవికి అనేక ఆత్మలు పైకి లేస్తున్నట్లుగా కనిపించాయి. వారి ముఖాల్లో కుళ్ళిన మచ్చలు లేవు. వారు శాంతియుతంగా మరియు సంతోషంగా కనిపిస్తున్నారు. ధన్యవాదాలు రవి, తాతగారు అన్నాడు. అతని స్వరంలో ఇప్పుడు దయ మరియు ప్రేమ వినిపిస్తోంది. మేము చాలా కాలం ఇక్కడ చిక్కుకుపోయాము. నువ్వు మమ్మల్ని విడిపించావు తాతగారు. మీరందరూ ఇప్పుడు శాంతిగా వెళ్ళిపోగలరా? రవి అడిగాడు. అవును రవి అని తాతగారు అన్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.